తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నేనే అయితే నేనేం చేస్తా? పాస్టర్ ప్రవీణ్ గారి ఇష్యూనే ఒకవేళ ఆ విషయాన్నే పరిగణలోకి తీసుకుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే ఢిల్లీ కోటని బద్దలగొట్టాడు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తే ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం. మరి పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2 చోట్ల ఓడిపోయాడని అవహేళన ఎగతాళి చేశారు. మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి రాజేష్ మహాసేన, ఇక్కడ మీరు క్షమించాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో, పవన్ కళ్యాణ్ గారితో ఈ వ్యక్తిని, ఈ రాజేష్ మహాసేన వ్యక్తిని పోల్చాను అని అనుకుంటే మీ భ్రమ. రాజేష్ మహాసేన అని చెప్పగానే ఏం గుర్తొస్తాయి మనకి? పూటకో మాట, గంటకో మాట. ఇప్పుడు మాట్లాడినటువంటి మాట సాయంత్రానికి ఉండదు. ఊసరవెల్లి అనే పదం కూడా రాజేష్ మహాసేనకి సరిపోదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది హత్యే అని బలంగా ఆరోపణ చేస్తున్నారు. కానీ రాజేష్ మహాసేన అది ముమ్మాటికే ప్రమాదమే అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చేస్తున్నాడు. పూర్తి విచారం చేసి, ఎంక్వైరీ చేసి ఇది హత్య లేకపోతే రోడ్డు ప్రమాదం డిసైడ్ చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు? మరి పోలీసు వారు విచారణ లోతుగా చేస్తున్నారు అంటున్నారు. మరి లోతుగా విచారం చేస్తే ఏంటి? ఏం విచారం చేశారు? ఎవరిని విచారం చేశారు? ఆయన ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? అది రోడ్డు ప్రమాదమా లేకపోతే హత్య? ఇదే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిలో భాను మేకల అని నేనుంటే ఏం చేసేవాడినో తెలుసా? మరి మన మహాసేన రాజేష్ ఒక క్రైస్తవుడిగా ఉంటూ, ఒక బాధ్యత గల పదవిలో ఉంటూ సాక్ష్యాలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఒక్కడి పైకి వేల మంది దాడికి వస్తున్నారంటే వాడొక్కడే 1000 మందికి సమానం అని అర్థం. ఇది మహాసేన మీడియాలో పెట్టినటువంటి పోస్ట్. ఇది ఆయనే రాస్తాడులే, రాజేష్ మహాసేన రాస్తాడు. నీ పైకి 1000 మంది వస్తున్నారా? 1000 మంది దాడి చేస్తున్నారా? ఇవన్నీ ఇంత సెల్ఫ్ డబ్బా కొట్టుకోమాకాయ, అర్థమైందా? నీకు అంత సీన్ లేదు. మరి అధికార పార్టీలో భాగస్వామ్యంగా అధికార ప్రతినిధిగా ఉన్నావు కదా, నువ్వు తేల్చు. ప్రవీణ్ గారు ఎలా చనిపోయారు? గుండెపోటుతో చనిపోయాడా లేక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడా? ఆయనంతటికి ఆయనే చచ్చిపోయాడా? ఆయనంతటికి ఆయనే గొంతు కోసుకొని చచ్చిపోయాడా? ఆయనంతటికి ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నాడా? మరి నువ్వు నిర్ధారణ చేయి. నిన్ను అవమానం, నీ సీన్ అయిపోయింది. నీ పేజీ ఇట్లా ప్రజలు రాబోయే రోజుల్లో చింపేస్తారు. ఇదే స్టైల్లో ఇన్ని రకాలుగా చింపేస్తారు, అర్థమైందా? ప్రజలారా, నేను ఒకటే చెప్తున్నా, రాజేష్ మహాసేన మాటలు కనుక మీరు నమ్మితే మీరు మోసపోతారు. మీరు అర్జెంటుగా మహాసేన మీడియాని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. అతని వీడియోస్ ఫాలో అవ్వద్దు, దయచేసి ఫాలో అవ్వద్దు. నేను చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నేనే అయితే నేనేం చేస్తా? అది ఈరోజు నా మెయిన్ టాపిక్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నేనే అయితే నేనేం చేస్తా? ఏ విషయంలో నేనేం చేస్తా? ఏం చేస్తానంటే, ప్రవీణ్ గారి ఇష్యూనే, పాస్టర్ ప్రవీణ్ గారి ఇష్యూనే ఒకవేళ ఆ విషయాన్నే పరిగణలోకి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిలో గనక నేనుంటే నేనేం చేస్తా అనేది ఈరోజు నా టాపిక్. కొద్దిసేపు రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖుల గురించి నేను మాట్లాడతాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే ఆయన ఢిల్లీ కోటని బద్దలగొట్టాడు. సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఎన్ని కష్టాలు పడినా కూడా తనకంటూ ఒక సపరేట్ ట్రాక్ని క్రియేట్ చేసుకొని ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఆయన సీట్లో కూర్చున్నాడు. ఇది జగన్ గారి యొక్క పొలిటికల్ నేపథ్యం. అంటే ఇంక చెప్పుకోవాలంటే చాలా ఉన్నా కూడా. మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తే ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం, దాదాపుగా 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి, 40 years ఇండస్ట్రీ అంటారు, అపర భగీరథుడని కూడా చంద్రబాబు గారి నాయుడు గారిని అంటారు. మరి పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2 చోట్ల ఓడిపోయాడని అవహేళన ఎగతాళి చేశారు. జీవితంలో ఎమ్మెల్యే కావు అని ఎగతాళి చేశారు. ఇప్పుడు ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలుగుదేశం పార్టీకి
ఎలా వెన్నెముక్కగా ఉన్నాడో అందరికీ తెలుసు, దేశం మొత్తం చూశారు. సో ఇలా ఎవరికి వారు సపరేట్ ఒక క్రెడిబిలిటీని పొలిటికల్ లీడర్స్ సంపాదించుకున్నారు. మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి రాజేష్ మహాసేన, ఇక్కడ మీరు క్షమించాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో, పవన్ కళ్యాణ్ గారితో ఈ వ్యక్తిని, ఈ రాజేష్ మహాసేన వ్యక్తిని పోల్చాను అని అనుకుంటే మీ భ్రమ. నేను పోల్చట్లేదండి. ఒక ఉదాహరణగా ఒక వ్యక్తికి ఎలాంటి క్రెడిబిలిటీ ఉండాలి, ఎలాంటి విశ్వసనీయత ఉండాలి, ఎలాంటి విలువలు కలిగి ఉండాలి అనే దానికి ఆ ముగ్గురిని ఒక ఎగ్జాంపుల్స్గా చూపించా. ఇకపోతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అని చెప్పుకుంటున్నటువంటి రాజేష్ మహాసేన, ఆయనకి ఏం క్రెడిబిలిటీ ఉంది? రాజేష్ మహాసేన అని చెప్పగానే ఏం గుర్తొస్తాయి మనకి? పూటకో మాట, గంటకో మాట. ఇప్పుడు మాట్లాడినటువంటి మాట సాయంత్రానికి ఉండదు, సాయంత్రానికి చెప్పినటువంటి మాట రేపు పొద్దునకి ఉండదు. కాసేపు వైసీపీని తిడతాడు, కాసేపు తెలుగుదేశాన్ని తిడతాడు, కాసేపు పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు, కాసేపు జగనే మంచివాడు అంటాడు, కాసేపు టీడీపీ మంచివాడు అంటారు, చంద్రబాబు గారే మంచివాళ్ళు అంటారు, కాసేపు పవన్ కళ్యాణ్ మంచివాడు అంటారు. మరి రేపొద్దునికి ఈ మూడు మాటలు ఉండవు. జగన్ వేస్ట్ అంటాడు, జగన్ 420 అంటాడు, మరలా చంద్రబాబు గారు వేస్ట్ అంటాడు, ఆయన కూడా 420 అంటాడు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వేస్ట్, ఆయన ఓడేస్తా అంటాడు. ఇది రాజేష్ మహాసేన యొక్క నటనా నైపుణ్యత. అంటే పూటకో మాట, ఊసరవెల్లి అనే పదం కూడా రాజేష్ మహాసేనకి సరిపోదు. అంత దారుణమైనటువంటి ఇంకేమైనా మాటలు ఏమైనా ఉంటే రాజేష్ మహాసేనకి వాడుకోవచ్చు. ఎందుకు రాజేష్ మహాసేన గురించి నేను చెప్తున్నానంటే, ఆల్రెడీ గతంలో చేసా వీడియో, నిన్నగాక మొన్న 2 రోజుల ముందు కూడా చేశాను. పాస్టర్ ప్రవీణ్ కుమార్, అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని యావత్ క్రైస్తవ సమాజం మొత్తం కూడా, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఆయనని ముమ్మాటికి హత్యే అని చాలా పెద్ద ఎత్తునటువంటి అనుమానాలను వ్యక్తం చేసే నేపథ్యం ఉన్నటువంటి ఈ క్రైస్తవ సమాజం, అంటే క్రైస్తవ సమాజం మొత్తం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది హత్యే అని బలంగా ఆరోపణ చేస్తున్నారు. అందుకు అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ రాజేష్ మహాసేన, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి క్రిస్టియన్ అయినటువంటి రాజేష్ మహాసేన మాత్రం అది ముమ్మాటికే ప్రమాదమే అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో 2-3 రోజుల నుంచి ఆయన యొక్క పడిగాపులు ఏంటి ఎట్లా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. ఆయన పెట్టినటువంటి పోస్టులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలియజేస్తూ మీకు ఈ వీడియోని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తా. మహాసేన మీడియాలో రాజేష్ మహాసేన ఈ మీడియాను ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఈ పోస్టులు కూడా ఆయనే పెడతాడు, ఎవడు పెట్టడు. ఈ మహాసేన మీడియా అనే పేజ్ ఏదైతే ఉందో అందులో పోలీసులు పోస్ట్ మార్టం బయటపెట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయకపోతే ప్రవీణ్ గారి మరణ భారం ప్రభుత్వంపై తోసేయడానికి కొందరు సిద్ధం. ఎవడు సిద్ధంగా ఉన్నాడు చెప్పు? ఎవడు సిద్ధంగా ఉన్నాడా? ఎవడు సిద్ధంగా ఉన్నాడు? నువ్వు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నావు, ప్రస్తుతానికి కూడా ఉన్నావు, ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది. పూర్తి విచారం చేసి ఎంక్వైరీ చేసి ఇది హత్య లేకపోతే రోడ్డు ప్రమాదం డిసైడ్ చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు? దాదాపుగా ప్రవీణ్ పగడాల గారు చనిపోయి 15 రోజులు అవుతుంది. మరి పోలీసు వారు విచారణ లోతుగా చేస్తున్నారు అంటున్నారు. మరి లోతుగా విచారణ చేస్తే ఏంటి? ఏం విచారణ చేశారు? ఎవరిని విచారణ చేశారు? ఆయన ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? అది రోడ్డు ప్రమాదమా లేకపోతే హత్య? ఇవన్నీ చెప్పొచ్చు కదా. ఇదే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిలో బాను మేకలా అని నేనుంటే ఏం చేసేవాడినో తెలుసా? ప్రభుత్వంలో నేను కూడా ఉంటే, ఇదే రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిలో నేనుంటే పోరాటం చేసేవాడిని. ఏది? ఒక క్రైస్తవ పాస్టర్ని చంపేశారో లేకపోతే ఒక క్రైస్తవ పాస్టర్ చచ్చిపోయాడనే కాదు, ఒక హిందూ బాబా చనిపోయినా కూడా ఇదే పదవిలో నేనున్నా, ఒక ముస్లిం మత గురువు చనిపోయినా కూడా ఇదే పదవిలో నేను కనుకుంటే పోరాటం చేసేవాడిని. పోరాటం చేసి ఆ చనిపోయిన దానికి మృతికి కారణాలు ఏంటనేది బయటపెట్టే ప్రయత్నం చేసేవాడిని. ఇదే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిలో నేనుంటే. మరి మన మహాసేన రాజేష్ ఒక క్రైస్తవుడిగా ఉంటూ, ఒక బాధ్యత గల పదవిలో ఉంటూ సాక్ష్యాలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. సాక్ష్యాలను తప్పుదోవ పట్టిస్తూ క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవ్వాలని కంకణం కట్టుకున్నాడు. ఇది రాజేష్ మహాసేన ఈ ఎన్డీఏ కూటమికి తీవ్రమైనటువంటి యాంటీగా వీళ్ళందరూ అనుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి కుట్ర. మరి ఇంకో పోస్ట్ చూద్దాం. ఒక్కడి పైకి వేల మంది దాడికి వస్తున్నారంటే
వాడొక్కడే వేల మందికి సమానం అని అర్థం. ఇది మహాసేన మీడియాలో పెట్టినటువంటి పోస్ట్. ఇది ఆయనే రాస్తాడులే, రాజేష్ మహాసేనే రాస్తాడు, ఇంకొకడెవడో రాయుడు. ఏమని? ఒక్కడ పైకి వేల మందికి దాడికి వస్తున్నారంటే వాడొక్కడే వేల మందికి సమానం అని అర్థం అంట. మరి ఈయన పెట్టిన దానికి నేను కూడా ఒకటే మాట చెప్తా. చనిపోయినటువంటి ఒక్కడి కోసం లక్షల మంది రోడ్డెక్కారు అంటే ఇది ఎవడ గొప్పతనం? నువ్వేదో పెట్టావు, ఒకడి పైకి వేల మందికి దాడికి వస్తున్నారంటే వాడొక్కడే వేల మందికి సమానం వరకు అర్థం అంట. నీ పైకి వేల మంది ఎవడు రావట్లేదు, నీకు అంత సీన్ లేదు, మూసుకొని కూర్చో. అర్థమైందా రాజేష్ మహాసేన? నీకు అంత సీన్ లేదమ్మా, అంత సీన్ లేదు. చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారి కోసం లక్షల మంది క్రైస్తవులు, ఈరోజు క్రైస్తవులు మాత్రమే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి వారు, కొంతమంది హిందువుల్లో ఉన్నటువంటి మంచివారు కూడా స్పందిస్తున్నారు పాజిటివ్గా. మరి వాళ్ళనేమనాలి? ప్రవీణ్ గారి గొప్పతనం కాదా ఇది? పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గొప్పతనం కాదా? నీ పైకి వేల మంది వస్తున్నారా, వేల మంది దాడి చేస్తున్నారా? ఇవన్నీ ఇంత సెల్ఫ్ డబ్బా కొట్టుకోమాకాయ. అర్థమైందా? నీకు అంత సీన్ లేదు. ఒక గొంతు పైకి వేల గొంతులు లేస్తున్నాయంటే ఆ ఒక్క గొంతు నుండి వచ్చే గలాన్ని ఆపాలంటే వేల గొంతుల శబ్దం అవసరం అంట. ఎందుకు ఈ పులిహార మాటలు చెప్తావు? నీ గొంతు అంత బలమైంది కాదు. ఒకప్పుడు ఉందేమో నీ గొంతు బలమైన గొంతు, ఇప్పుడు లేదయ్యా. నీకు అంత సీన్ లేదు. నీ యూట్యూబ్ని వ్యూవర్షిప్ కూడా తగ్గిపోయింది. ప్రజలారా, మా శశి టీవీ ప్రేక్షకులారా, మమ్మల్ని ఆదరించే ప్రజలారా, నేను ఒకటే మీకు చెప్తున్నా, మహాసేన మీడియాని మీరు ఎంత తొందరగా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్సబ్స్క్రైబ్ చేసుకుంటేనే బెటర్, నా సలహా. ఎందుకంటే మీరు నిజంగా నన్ను అభిమానించే వాళ్ళు, మా ఛానల్ని అభిమానించే వాళ్ళు అయితే మహాసేన మీడియాని అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అతనికి ఎలాంటి వ్యూవర్షిప్ రాకూడదు. అతను అన్నీ లేనిపోయిన కట్టు కథలు చెప్తున్నాడు. అలా అని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేను చెప్పట్లేదండి. అతను తప్పుదోవ పట్టిస్తున్నాడు, చాలా తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఒక క్రైస్తవుడిగా ఆయన ఉండి తప్పుదోవ పట్టిస్తున్నాడు. అర్జెంటుగా మహాసేన మీడియాని అన్సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరే ఇంకా తీవ్రమైనటువంటి నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. న్యాయం కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకునేలా దేవుడితో డిజైన్ చేయబడ్డ వ్యక్తులు అంట. ఎవడు ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా భగవంతుడి చేత డిజైన్ చేయబడిన వాడే. ఇందులో రాజేష్ మహాసేన ప్రత్యేకంగా ఆయనకేం 10 కాళ్ళు లేవు, 10 తలకాయల జ్ఞానం లేదు, లేదంటే 100 చేతులు లేవు. అర్థమైందా? దేవుడితో డిజైన్ చేయబడ్డానని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇంకో పోస్ట్ చూపిస్తా. వీళ్ళు అసలు పాస్టర్లే కాదు, మైండ్ బ్లాక్ అయ్యే రహస్యం బయటపెట్టిన రాజేష్ మహాసేన అంట. వీళ్ళు పాస్టర్లు కాదంట. మరి నువ్వెవడవి? అసలు నువ్వు మనిషివేనా? నువ్వెవడవి? పాస్టర్లు మనుషులే కాదు, మరి నువ్వెవడవి? నువ్వు మనిషివేనా? పాస్టర్ల గురించి పక్కన పెట్టేయి. నువ్వు మనిషివేనా? పూటకో మాట, రోజుకో మాట, ఇప్పుడున్న మాట సాయంత్రం ఉండదు. మైండ్ బ్లాక్ అయ్యే రహస్యం బయటపెట్టినటువంటి రాజేష్ మహాసేన అంట. ఏది? అయితే చాలా మంది హిందువులు గాని పాస్టర్ అజయ్ బాబు గారి గురించి, వికేఆర్ గారి గురించి, పాస్టర్ అవినాయ్ దర్శన్ గారి గురించి, ఆయన ఎవరో వైసీపీ నాయకుడు జాన్ బెన్నీ లింగం ఎవరో ఉన్నారు కదా, వాళ్ళ గురించి. వీళ్ళంట పాస్టర్లే కదంట. వాళ్ళు పాస్టర్లో కాదో క్రైస్తవ సమాజం చెప్తుందిలే కానీ నీకేం సంబంధం? నువ్వు రాజకీయ నాయకుడివి కదా, నీకేం సంబంధం? నువ్వు ఫస్ట్ నుంచి ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని రోడ్డు ప్రమాదంగానే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎవడో మాట్లాడటానికి నీకేమి సంబంధం? వీళ్ళ గురించి వీళ్ళు పాస్టర్లు కాదు, ఓకే వదిలేసాయి. క్రైస్తవులు చూసుకుంటారు, లేదంటే వాళ్ళ సంఘస్థులు చూసుకుంటారు. నీకేం అవసరం పాస్టర్లు కాదని చెప్పడానికి? నీకేం రైట్ ఉంది? వాళ్ళు పాస్టర్లుగా అవునో కాదో లేకపోతే పక్కన పెట్టేస్తే వికేఆర్ గారు కావచ్చు, అభినవ్ దర్శన్ గారు కావచ్చు, లేదంటే అజయ్ బాబు గారు కావచ్చు, వీళ్ళంతా ఇంకా చాలా మంది పాస్టర్లు ప్రవీణ్ పగడాల గారి కోసం ఫైట్ చేస్తున్నారు. నువ్వెవడో వీళ్ళ పాస్టర్లు కాదని డిక్లేర్ చేయడానికి నీకేం సంబంధం? నీకేం రైట్ ఉంది? ఇకపోతే ఇంకొక పోస్ట్. ప్రవీణ్ గారు హత్య చేయబడితేనే మంచివాడు, యాక్సిడెంట్ అయితే చెడ్డవాడు అనే అపోహలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఎలా చనిపోయినా కూడా ఆయన మంచివాడు అనేది మాత్రం వాస్తవం. హత్య అని అబద్ధం చెప్పలేదని నాపై కోపం పెంచుకోవద్దు. హత్య అని నువ్వు చెప్పవసరలా. ఓకే, అసలు నిన్ను ఎవడో చెప్పమంటలా. నువ్వు అధికార పార్టీలో ఉన్నావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నావు. ప్రవీణ్ పగడాల గారిది మరి ఏం జరిగిందో తేల్చు. హత్య అని చెప్పొద్దు, నువ్వు కూడా చెప్పొద్దు, నిన్నెవడో చెప్పమని కూడా బలవంతం పెట్టట్లేదు, నిన్నెవడో కోరట్లేదు. మరి అధికార పార్టీలో భాగస్వామ్యంగా అధికార ప్రతినిధిగా ఉన్నావు కదా, నువ్వు తేల్చు. ప్రవీణ్ గారు ఎలా చనిపోయారు? గుండెపోటుతో చనిపోయాడా, లేకపోతే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడా, ఆయనంతటికి ఆయనే చచ్చిపోయాడా, ఆయనంతటికి ఆయనే గొంతు కోసుకొని చచ్చిపోయాడా, ఆయనంతటికి ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నాడా? మరి నువ్వు నిర్ధారణ చేయి. ఎన్డీఏ కూటమిలో ఉన్నావు కదా, నువ్వు రుజువు చేయి.
బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడితేనే నన్ను అభిమానించే క్రైస్తవులు నాకు వద్దంట. అసలు నిన్ను ఎవడ అవమానిస్తున్నాడు? నిన్ను అవమానం, నీ సీన్ అయిపోయింది. నీ పేజీ ఇట్లా ప్రజలు రాబోయే రోజుల్లో చింపేస్తారు. ఇదే స్టైల్లో ఇన్ని రకాలుగా చింపేస్తారు. అర్థమైందా? ఇన్ని రకాలుగా చింపేస్తారు. ఎలా దించుతారంటే అంత దారుణంగా ఎన్ని ముక్కలుగా దించాలో అన్ని ముక్కలుగా దించేస్తారు. అర్థమైందా? నువ్వు ఇంకా ప్రజలు నిన్ను అభిమానిస్తున్నారనే ఫీలింగ్లో ఉన్నావేమో. అవంతా ట్రాష్ ఆ డైనమాలో నుంచి బయటకు వచ్చేసాయి. అయిపోయింది, నీ చాప్టర్ అయిపోయింది. ఇది హత్య అనడం అబద్ధం. నిరపరాధులపై హత్య నేరం మోపటం, నిరపరాధులపై తప్పుడు సాక్ష్యం పలకటం, ఇవన్నీ బైబిల్కి వ్యతిరేకం అంట. అబ్బో, నువ్వు పెద్ద బైబిల్ పండితుడివి, నువ్వు పెద్ద నీతిమంతుడివి, నిజాయితీ పరుడివి, నువ్వు బైబిల్ సూక్తులు వల్లిస్తావా? అదే సామెత ఉందలే కానీ దాని వైపే బలపడ్డాయి తప్ప హత్య అంటానికి ఒక ఆధారం కూడా దొరకలేదు అని చెప్పాను. ఇంకొక మాట ఈ వీడియో వినిపిస్తా చూడండి. ప్రభుత్వం చెప్పిందో, పోలీసులు చెప్పిందో వినుంటే చెప్తుంది, వాళ్ళ బామ్మర్ది వచ్చి చెప్తున్నాడు. కానీ ఇప్పటికి కూడా మీ స్వార్థం కోసమే ప్రవీణ్ గారికి ఇంకా బ్యాడ్డం తీసుకొద్దాం అనుకుంటారా? మీ ఇలాంటి వాళ్ళు ఎవరో మార్చలేదు. డే 1 రోజున చెప్పాను, అన్ని పరిశీలించిన తర్వాత చెప్పాను 90% ఇది యాక్సిడెంట్ లాగా ఉంది, హత్యలా లేదు అని. రోజులు గడిచే కొద్దీ ఆధారాలన్నీ దాని వైపే బలపడ్డాయి తప్ప హత్య అంటానికి ఒక ఆధారం కూడా దొరకలేదు అని చెప్పాను. ఆ రోజు నేను చెప్పిందో, ప్రభుత్వం చెప్పిందో, పోలీసులు చెప్పిందో వినుంటే ఈ రోజున ప్రవీణ్ పగడాల గారు అంత అవమానపడరు ప్రజల ముందు. ఆయనకేదో ఆ టైం బాలేదు, ఆయనకే కష్టం వచ్చిందో, ఆయనే డిప్రెషన్ లో ఉన్నాడు, ఆయన జీవితం ఆయన జీవించాడు తప్ప ఏ రోజు ఎదుటోడి జీవితాన్ని ఇబ్బంది పెట్టలేదు. అలాంటి వ్యక్తి జీవితాన్ని ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి బ్యాడ్ నేమ్ తీసుకురావటం, ఆ కుటుంబానికి బ్యాడ్ నేమ్ తీసుకురావటం ఎంత దారుణంగా వాడుకున్నారని. అసలు వీడిని ఏ చెప్తో కొట్టాలి ప్రజలారా? రాజేష్ మహాసేన్ని ఏ చెప్తో కొట్టాలి? ఏ చెప్తో కొట్టాలి చెప్పండి? వేల మంది, లక్షల మంది క్రైస్తవులు తెలుగు రాష్ట్రాల్లో ధర్నాలు, ఇప్పటికీ శాంతియుత ధర్నాలు చేస్తుంటే వారి యొక్క అనుమానాలు, వాళ్ళకి ఏదో అనుమానాలు, ఇది హత్య అనే ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటే వేల మంది వీళ్ళందరినీ పక్కన పెట్టేసేసి ఇతను ఒక్కడే అంట, ఇతను చెప్పింది వినాలంట. నేను ఆ రోజే చెప్పాను ఇది రోడ్డు ప్రమాదమే, కొందరు వినలేదు, ఇది హత్య అని చెప్పి అంటున్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన క్యారెక్టర్ని ఇంకా అసాసినేట్ చేస్తున్నారు, ఇది మీలాంటి క్రైస్తవుల వల్ల అని చెప్పి డైలాగులు వేస్తున్నాడు. అంటే వేల మంది రోడ్ల మీదకి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో శాంతియుత ర్యాలీలు నిర్వహించిన వాళ్ళందరూ తప్పు. నేను మొదటి నుంచి అదే చెప్తుంది, వీడిని నమ్మొద్దయ్యా బాబు అని. అసలు ఇమీడియట్గా మీకు మహాసేన మీడియాని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కడు కూడా నా దృష్టిలో దేశద్రోహే, అందులో డౌటే లేదు. ఎలాంటి మత కలహాలు పెట్టి, మత కలహాలు సృష్టించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పే ఇటువంటి మా రాజేష్ మహాసేన మీరు అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆయన ఛానల్ ఫాలో అవ్వద్దు. అయిపోయింది, ఆయన పని అయిపోయింది. ఒకప్పుడు ఆయన చెప్పారు, అభిమానించారు, నేను కూడా కాస్త కోస్త అభిమానించాను, భలే మాట్లాడుతున్నాడు అన్ని ఇప్పుడు అన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. అతనికి క్రెడిబిలిటీ లేదు, విశ్వసనీయత లేదు, కేవలం డబ్బుల కోసం ఏదైనా చేస్తాడు. కాసేపు పవన్ కళ్యాణ్ తిట్టాడు, పవన్ కళ్యాణ్ ఓడిస్తా అన్నాడు. చంద్రబాబుని తిట్టాడు, నారా లోకేష్ గారిని తిట్టాడు, లోకేష్ గారిని పప్పు అన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. చంద్రబాబు గారిని తిట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అన్నాడు, కాపులను తిట్టాడు, క్రైస్తవులను తిట్టాడు, క్రైస్తవ పాస్టర్లను ఇప్పటికీ తిడుతున్నాడు. తిట్టని వాడంటూ ఎవడున్నాడు ఈ తెలుగు రాష్ట్రాల్లో? తిట్టని వాడంటూ ఎవడున్నాడు చెప్పండి? కృష్ణమాది గారిని తిట్టాడు, దళితులను కూడా తిడుతున్నాడు. తిట్టనవాడు ఎవడు? రాజేష్ మహాసేన నోటిలో నుంచి వచ్చేటువంటి ఆనిముత్యాలు. అంటే ఆయన నోటిలో నుంచి ఎవరిని తిట్టలేదు, ఏ వ్యక్తిని తిట్టలేదు చెప్పనండి. అది రాజకీయ పార్టీలు కావచ్చు, ఏ వ్యక్తినైనా సరే ఎవరిని తిట్టలేదు. క్రెడిబిలిటీ లేదు. నేనే గనక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయ్యి ఉంటే ప్రవీణ్ పగడాల గారు ఎలా చనిపోయారు అనే కారణాలు బయటకు తీసేవాడి. నా మీద వ్యతిరేకత వచ్చినా పర్లా, నన్ను పార్టీ సస్పెండ్ చేసినా పర్లా, ఒక మంచి విషయం కోసం పోరాటం చేసి ఒక మంచి విషయానికి నిలబడి ఉంటే గనక ఆ పార్టీ సస్పెండ్ చేసిన పర్లా ప్రజలందరూ గుర్తిస్తారు. అరే, ఆ ప్రవీణ్ గారికి అండగా ఉన్నాడు, పోరాటం చేశాడు, నిలబడ్డాడు, కలబడ్డాడు, ఆయన చావుకి కల మృతికి కారణాలు బయటకు తీశాడు అని మీ అందరూ ఈరోజు నీకు యావత్ క్రైస్తవ సమాజంతో పాటు కొంతమంది హిందువులు, ముస్లింలు కూడా నీకు జేజేలు పలికేవాళ్ళు. నువ్వు పదవి కోసం చూసుకున్నావు, ఇంకా మరో కార్పొరేషన్ పదవి వస్తుందేమో అని ఆశపడ్డావు. ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఇప్పటికీ ఇదే ఈ విషయం తప్పించి నీకు ఇంకే ప్రజా సమస్య కనపడలేదాయా రాజేష్ మహాసేన? ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రజా సమస్య కనపడలేదా? తల్లికి 100 ఎప్పుడు ఇస్తున్నారు చెప్పు? నిరుద్యోగులు ఎప్పుడు, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తున్నారు? 15,000 ఎప్పుడు ఇస్తున్నారు? రైతులకు ఎప్పుడు రైతు భరోసా వేస్తున్నారు? ఫీజు రీయింబర్స్ ఎప్పుడు వేస్తున్నారు? ఇవన్నీ చెప్పు. వీటన్నిటి గురించి మాట్లాడు. ఈ ప్రవీణ్ గారి విషయంలో నీకేం సంబంధం? ఇంకా నీ చాప్టర్ అయిపోయింది. ప్రజలారా, నేను ఒకటే చెప్తున్నా, రాజేష్ మహాసేన మాటలు కనుక మీరు నమ్మితే ఇంకా మీరు మోసపోతారు, ఇంకా మోసపోతారు. జాగ్రత్తగా ఉండండి. ఒక క్రైస్తవుడు పుట్టి ఒక గొప్ప విలువలు కలిగినటువంటి ఒక పాస్టర్ చనిపోతే
ఈ రోజు అంత తప్పుదోవ పట్టించే పని చేస్తున్నటువంటి కంకణం కట్టుకున్నటువంటి రాజేష్ మహాసేన్ మీరు ఎలా నమ్ముతారు? నేనైతే నమ్మను. అర్థమైందా? నేను నమ్మను. మీరు అర్జెంటుగా మహాసేన మీడియాని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. అతని వీడియోస్ ఫాలో అవ్వద్దు, దయచేసి ఫాలో అవ్వద్దు. నేను చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన వీడియోలు చూడొద్దు, వదిలేసేయండి. రాజేష్ మహాసేన అనేవాడు అయిపోయింది. ఒకప్పుడు అతను మాట్లాడాడు క్రైస్తవుల కోసం, ఫస్ట్ క్రైస్తవులు ముసుగేసుకొని మాట్లాడాడు. ఇప్పుడైతే అట్లాంటివి ఏమి లేవు. అతను వ్యాపారస్తుడు అయిపోయాడు. డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి రాజేష్ మహాసేన మీద ఒక పిచ్చ క్లారిటీ వచ్చేసింది. అతను ఏంటి అనేది, అతను ఎప్పుడెప్పుడు ఎలా ఊసరవిల్లా మాట్లాడతాడు, ఎప్పుడెప్పుడు ఎలా స్పందిస్తాడు అనేది. నమ్మొద్దు, గుడ్డిగా నమ్మొద్దు. నేను ఇన్ని మాట్లాడుతున్నా మరి అతను ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లా. అంటే పట్టించుకోవట్లేదంటే ఏదన్నా ఒక కేసు పెడతాడేమో నా మీద, అప్పుడు ఇంకా నేను కూడా నా ఫైట్ ఇంకా ఎట్లా చూపించాలని నేను కూడా అనుకుంటున్నా. కానీ అవకాశం రావట్లా. అందుకే ఇట్లాంటి రాజేష్ మహాసేన గురించి వాస్తవాలు నిజాలు తెలియజేస్తున్నా. అయిపోయింది. ఒకప్పుడు ఆయన స్థాయి అయింది. ఆటో డ్రైవర్గా జీవనం సాగించినటువంటి రాజేష్ మహాసేన ఈరోజు 3 కార్లు, బిల్డింగులు, ఈరోజు డబ్బు, అతని వ్యవహారం ఇదంతా ఎవరిచ్చారు? మొదటగా ఇచ్చింది క్రైస్తవులే. క్రైస్తవులు అభిమానించారు. క్రైస్తవులు అభిమానించిన తర్వాతే రాజేష్ మహాసేన అనే పేరు ప్రజల్లోకి వచ్చింది. ఈరోజు అటువంటి క్రైస్తవులకి మోసం చేసావు, చీటింగ్ చేసావు క్రైస్తవులను. ఏ వ్యక్తి అయినా సరే, నేనైనా సరే, ఎవడైనా సరే మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు చేయకూడదండి. ఏ వ్యక్తికి కూడా విలువలు కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అర్థమైందా? నిన్ను క్రైస్తవులు అంతా హక్కును చేర్చుకుంటే నువ్వు క్రైస్తవులకు ఈరోజు మాయను మచ్చ చేస్తున్నావు. టోటల్గా ప్రవీణ్ పగడాల గారి ఇష్యూని డైవర్ట్గా చేసేస్తున్నావు, తప్పుదోవ పండించేస్తున్నావు. రేపొద్దున ఇన్ కేస్ పోలీస్ వారు ఇది పోస్ట్ మార్టంలో ఇది హత్యే, దీనికి అనుమానాలు ఉన్నాయని కనుక అంటే చెప్పు తీసుకొని కొడతారు నిన్ను క్రైస్తవులు. పోలీసు వారు కనుక ఏమీ లేకపోతే మిత్రులారా మీరందరూ జాగ్రత్తగా ఒకటి ఆలోచన చేయండి. ఒకవేళ నిజంగా ప్రవీణ్ పగడాల గారు రోడ్డు ప్రమాదంలోనే చనిపోతే 2 రోజుల్లోనే పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగోండి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు, ఈ పలానా ఈ నెంబర్ గల కారు గుద్దింది, ఈ నెంబర్ గల లారీ గుద్దిందో, లేకపోతే ఇదిగో ఇలా చనిపోయాడు అని చెప్పి ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసేసేది. దాదాపుగా ప్రవీణ్ పగడాల గారు చనిపోయి 15 రోజులు అవుతున్నా ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది అనేది పోలీసు వారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏదో ఉంది కాబట్టే ఇంత నిర్లక్ష్య వైఖరి పోలీసు వారు చేస్తున్నారు. ఏదో ఉంది కాబట్టి ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ ఉంది. ఒకవేళ రాజేష్ మహాసేన భుజాన వేసుకొని ఆయన మరణాన్ని రోడ్డు ప్రమాదం అనేది కనుక నిజమే అయితే పోలీసు వారు కూడా అది నిజంగా రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఇంత లేట్ ఎందుకు పోలీసు వ్యవస్థకి? పోలీసు వారికి ఇంత లేట్ ఎందుకు? ప్రభుత్వానికి ఇంత లేట్ ఎందుకు? అంటే ఎవరికైనా అనుమానం రావట్లేదా? ఏదో జరిగింది కాబట్టే పోలీసు వారు ఇంత నిర్లక్ష్యంగా, అంటే నిర్లక్ష్యం అని నేను అనను, కానీ ఒకవేళ అది బయట పెడితే పోస్ట్ మార్టం ఏం గొడవలు జరుగుతాయో, ఎలాంటి మత గొడవలు జరుగుతాయో అని మంచి అభిప్రాయంతో కూడా పోలీసు వారు బయట పెట్టకపోవచ్చు. కానీ ఏ వ్యక్తి చనిపోయినా కూడా ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పోలీస్ వ్యవస్థ మీద ఉంది. ఒక చిన్నపిల్ల మీద అత్యాచారం జరిగితే అత్యాచారం చేసిన వాడు ఎవడో, వాడి డీటెయిల్స్ ఏంటి, వాడిది ఏ జిల్లా, ఏ గ్రామం అని ఎలా చెప్తున్నారో, ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ చేసిన వాడు ఎవడు, లేకపోతే ఒక దొంగతనం చేసిన వాడు ఎవడో, వాడి నేర చరిత్ర ఏంటి, వాడి మీద ఎన్ని దొంగతనం కేసులు ఉన్నాయని ఎలా అయితే చెప్తారో, ఒక బ్యాంక్ దోపిడీ చేసిన వాడు ఎవరైతే ఉన్నాడో, వాడు దోపిడీ చేసిన వాడు సీసీటీవీ ఫుటేజ్ తీసి వాడి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, వీడు ఇంత బంగారం దోచుకెళ్ళాడు, ఇంత డబ్బు దోచుకెళ్ళాడని ఎలా అయితే పోలీసు వారు బయట పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఆ దొంగలను చూపిస్తారో, అలా ఈ విషయంలో ప్రవీణ్ పగడాల గారి విషయంలో పోలీసు వ్యవస్థ ఎందుకు వైఖరిగా ఉంది, ఎంతో నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరిస్తుంది? ప్రజలారా మీకే డిసైడ్ చేస్తున్నా. నాకైతే ఇది అనేక అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి. పోలీసు వారు రోజు రోజుగా డిలే చేసే కొద్దిగా అనేక అనుమానాలు బలపడుతున్నాయి. రాజేష్ మహాసేన గంటకో వీడియో పూటకో మాట మారుస్తుంటే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాకు కూడా మాట్లాడుకుంటే రాజేష్ మహాసేన గురించి ఇంకో గంట చెప్పినా సరిపోదు, టైం సరిపోదు. ఇంకా గంట చెప్పినా కూడా నాకు టైం సరిపోదు. అతను చేసే యాక్టివిటీస్ను కూడా నేను ఎండగట్టే ప్రయత్నం కూడా చేస్తాం మా శశి టీవీ ద్వారా. ఇందులో భయపడే ప్రసక్తి లేదు. ఆ నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగినటువంటి వ్యక్తిని నేను, భయపడాల్సిన అవసరం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా ఈరోజు రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ని పోలీసు వారు ప్రవీణ్ పగడాల గారి కుటుంబ సభ్యులకు ఇస్తారని చెప్పి అదొక ప్రచారం జరుగుతుంది. మరి 15 రోజులు అవుతుంది. అందరూ కూడా ఒక క్లారిటీ కోసం, ఒక కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. యావత్ క్రైస్తవ సమాజం కూడా, కొంతమంది హిందువుల్లో ఉన్నటువంటి మంచివారు కూడా చాలా పాజిటివ్గా ఆయన మృతిని కులాలకు మతాలకు ఆపాదించకుండా ఒక మనిషిని చంపేశారు అని వాళ్ళు కూడా మాట్లాడటం చాలా మంచి విషయమే, చాలా స్వాగతించాల్సిన విషయమే. కులాల మతాల గొడవలు జరగకూడదండి. మనం పెట్టుకున్నటువంటి పనులు ఇవన్నీ, కులం మతం అని మనం సృష్టించుకున్నాం.
మనందరం ఫస్ట్ హ్యూమన్ బీయింగ్, మనుషులం, మానవత్వం కలిగి ఉండాలి. మానవత్వమే చివరికి నిలబడుతుంది సమాజంలో. నేను చెప్పేది ఇదే. ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి మిత్రులారా. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే రాజేష్ మహాసేన నమ్మొద్దు, నమ్మొద్దు, నమ్మొద్దు. అర్థమైందా? ఇమీడియట్గా నేను ఇప్పుడు చూస్తా. ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన మాటలు నిజాలేని మీరు నమ్మితే ఎంతమంది అతని వీడియోని, అతని మహాసేన మీడియాని అన్సబ్స్క్రైబ్ చేశారో కామెంట్ పెట్టండి. నేను అన్సబ్స్క్రైబ్ చేశాను అన్న, మీరు చెప్పిన తర్వాత అతని మీడియాని నేను ఫాలో అవ్వట్లేదు, నేను అన్సబ్స్క్రైబ్ చేసేసానని చెప్పి మీరు ఎంతమంది అయితే చూస్తారో, ఎంతమంది అయితే చేశారో ఆ కామెంట్ పెట్టండి, నేను చూస్తా. అప్పుడైనా సరే నేను చెప్పిన మాటలకి కాస్తైనా విలువ ఉంటుంది ఇంత మాట్లాడిన దానికి. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. మరొక వీడియో మంచి టాపిక్ మీద, ప్రవీణ్ పగడాల గారి మీద, కులాల మతాల గురించి మరొక టాపిక్ మీద, ఈ కరుణాకర్ సుగుణ, ఈ పోరంబోకులు ఎవరైతే ఉన్నారో కులమత గొడవలు సృష్టించే కరుణాకర్ సుగుణ గాడు, లలిత్ కుమార్ గాడు, ఈ రాధా మనోహర్ దాస్ గడ అవచ్చు, వీళ్ళ మీద కూడా వీడియో చేద్దాం. కొంతమంది క్రైస్తవులు, కొంతమంది ముస్లింలు ఉన్న దొంగలను కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ మీద కూడా వీడియో చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.